హాయ్ హలో వెల్కమ్ టు త్రిబుల్ వన్ తెలుగు ఛానల్. దిస్ ఇస్ సౌమ్య. సో నేను ఎప్పటి నుంచో తిరుపతి వెళ్ళాలి అనుకుంటున్నాను. బట్ ఫైనల్గా ఈ రోజు అయితే మాత్రం తిరుపతి వెళ్ళే అవకాశం నాకు దొరికింది. సో చూస్తున్నారు కదా, ఇంకా ఇక్కడ వర్క్స్ అన్నీ కూడా కంప్లీట్ అవ్వలేదు అండ్ ఫెసిలిటీస్ కూడా కంప్లీట్ చేయలేదు, ఇంకా అంటే చేస్తున్నారు. సో చూస్తున్నారు కదా, ఈ సరౌండింగ్స్ అంతా కూడా చాలా పీస్ఫుల్గా ఉంటుంది. అండ్ ఇక్కడ చూస్తుంటే తిరుమలలో ఉన్న ఫీలింగ్ అయితే మనం ఎక్స్పీరియన్స్ చేయొచ్చు. అండ్ చూస్తున్నారు కదా, మొత్తం చాలా అంటే చాలా సరౌండింగ్స్ అంతా పీస్ఫుల్గా ఉంటుంది. అట్ ది సేమ్ టైం టెంపుల్లోకి ఎంటర్ అయిన తర్వాత కూడా చూస్తున్నారు కదా, ఇంకా కంప్లీట్ అవ్వలేదు. అండ్ కంప్లీట్ అయితే మాత్రం చాలా చాలా బాగుంటుంది. అండ్ తిరుపతిని కళ్ళారా చూసిన ఫీలింగ్ అయితే మీకు వస్తుంది. తిరుమల తిరుపతి దేవస్థానం వారి చేత చేపట్టబడిన ఈ తిరుమల దేవస్థానం తిరుపతికి ఏ మాత్రం కూడా తీసిపోదు. ఇది పూర్తయ్యేలోగా మనం తిరుపతిని కళ్ళారా ఇక్కడే చూసుకున్న అనుభూతిని అయితే మనం పొందొచ్చు. చూస్తున్నాం కదా, మనకి ఇది మేము ఆఫ్టర్నూన్ టైంలో తీసిన వీడియో. సో మార్నింగ్ టైంలో కానీ ఈవినింగ్ టైం చూస్తే కనుక ఇంకా ఇంకా చాలా బాగుంటుంది. అట్ ది సేమ్ టైం ఇక్కడ మనం చూసుకున్నట్లయితే కనుక వెంకటేశ్వర స్వామికి తిరుమలలో ఏ విధంగా అయితే అర్చనలు జరుగుతాయో అదే విధంగా కూడా ఇక్కడ జరుగుతాయి. ఇంకా మనం చెప్పాలి అంటే చూసుకుంటే కనుక మీరు లోపలికి వెళ్ళి చూస్తే మనం తిరుమలలో వెంకటేశ్వర స్వామిని దర్శించుకున్న ఫీలింగ్ అయితే ఇక్కడ మనకి వస్తుంది. సరౌండింగ్స్ అంతా చూడండి, ఇంకా అయితే కంప్లీట్ అవ్వలేదు. బట్ ఈవినింగ్ టైంలో వెళ్ళండి, చాలా బాగుంటుంది. అట్ ది సేమ్ టైం వెళ్ళేటప్పుడు మాత్రం మీరు వాటర్ ఇంకా ఏదన్నా ఫుడ్ లాంటిది ముందే మీరు ప్రిపేర్ చేసుకొని వెళ్ళడం బెటర్. దూరం నుంచి వెళ్ళే వాళ్ళైతే కనుక అండ్ సరౌండింగ్స్ వాళ్ళైతే మాత్రం ప్రాబ్లం ఏమి ఉండదు. తిరుమలకు వెళ్ళలేకపోతున్నాము, వెంకటేశ్వర స్వామిని దర్శించుకోలేకపోయాము అనుకునే వాళ్ళు ఇది ఒక గుడ్ న్యూస్ లాగే అనుకోవాలి. ఎందుకంటే అలా ఎవరైతే అనుకుంటున్నారో వాళ్ళు హ్యాపీగా ఇక్కడ విజయవాడలోని వెంకటయ్యపాలెంలో ఉన్న తిరుమల తిరుపతి వారి చేత స్థాపించబడిన వెంకటేశ్వర స్వామి ఆలయానికైతే హ్యాపీగా విజిట్ చేయొచ్చు. అండ్ చాలా అంటే చాలా ప్రశాంతంగా ఉంటుంది ఈ గుడికి వచ్చిన తర్వాత. మీరే చూస్తున్నారు కదా, ఇంకా ఇక్కడ ఫెసిలిటీస్ అనేవి కూడా ఆల్మోస్ట్ ఆల్ అంతా అరేంజ్ అయ్యాయి. బట్ మొత్తం మనకి ఈ గుడంతా కట్టడం కంప్లీట్ అయిన తర్వాత చూస్తే మాత్రం మీరు తిరుపతినే చూసినట్టుగా ఫీల్ అవుతారు. కావాలంటే చూడండి, ఇక్కడంతా ఎంత బాగా అరేంజ్ చేస్తున్నారు అని చెప్పి చూడండి. అండ్ బయట కూడా చూసుకున్నట్లయితే మీకు పార్కింగ్కి కానీ దేనికి కూడా ఇబ్బంది లేకుండా అయితే బాగుంది. ముఖ్యంగా ఈ దేవాలయానికి మనం 2 దారుల వైపు నుంచి అయితే వెళ్ళొచ్చు. ఒకటి మన కృష్ణా బ్యారేజ్ వైపు నుంచి వెళ్ళొచ్చు, 2 గుంటూరు వెళ్ళే మనకి కొత్త ఫ్లైఓవర్ అయితే స్టార్ట్ అయింది కదా, సో అటు నుంచి కూడా వెళ్ళొచ్చు అనమాట. సో 2 దారుల వైపు నుంచి కూడా ఈ టెంపుల్కి ఈజీగా మనం చేరుకోవచ్చు. సాంప్రదాయ దుస్తుల్లో వెళ్దాం, మన సాంప్రదాయాన్ని కాపాడుకుందాం. ఐ హోప్ ఈ వీడియో మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నా. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ టు సబ్స్క్రైబ్ ఫర్ మోర్ ఇంట్రెస్టింగ్ అప్డేట్స్. థ్యాంక్ యూ.